ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర ఉండే అటెండర్ నిజంగా పేషెంట్ తాలూకేనా, నిజంగా రక్త సంబంధం కలిగిన వ్యక్తేనా? మనం ప్రతిసారి కేస్ హిస్టరీ తీసుకునేటప్పుడు పేషెంట్ యొక్క ఎకనామిక్ స్టేటస్ తీసుకుంటూ ఉంటాం, పేషెంట్ యొక్క ఆక్యుపేషన్ తీసుకుంటూ ఉంటాం, పేషెంట్ రిటైర్ అయ్యాడా లేదా తెలుసుకుంటూ ఉంటాం, మెంటల్ స్టేట్ తెలుసుకుంటూ ఉంటాం, అలాగే పేషెంట్ ఏ సరౌండింగ్స్లో ఉంటున్నాడో తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? లీగల్ కేసెస్లో అయితే ఎవరో పక్కన వాళ్ళని అడుగుతారు, కానీ నేనైతే పేషెంట్ విజిటర్ని అడుగుతాను. పేషెంట్ నిజంగా తల్లా తండ్రా అడుగుతాను. ఈవెన్ తల్లా తండ్రి అయినా కానీ పేషెంట్ యొక్క మానసిక స్థితిని అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడూ కూడా ఏ పేరెంట్స్ కూడా, ఏ బంధువులు కూడా మా వాడు కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురయ్యాడని చెప్తారు, కానీ మా వాడు పిచ్చోడని మాత్రం చెప్పరు. అలా చెప్తున్నాడంటే వాడు డొమెస్టిక్గా అబ్యూస్ చేస్తున్నాడని అర్థం. మరి ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ అండ్ డొమెస్టిక్ అబ్యూస్ కేసెస్లో డీల్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా చైల్డ్ పక్షాన ఉండాలి, మరియు ఆ చైల్డ్ని రెస్క్యూ చేయడానికి చూడాలి. మరియు పర్టికులర్గా టెర్రరైజింగ్ బిహేవియర్ అంటే అక్కడ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇష్యూ లేకపోయినా ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, ఆ పిల్లవాడిని భ్రాంతిలోకి తీసుకెళ్ళాలి. మరి ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ కేసెస్లో మంచాయిజన్ సిండ్రోమ్ ఆఫ్ ప్రాక్సీ కామన్గా అందరూ వింటూనే ఉంటున్నారు. ఈ మధ్యన ఆ కేసులు కామన్గా ఉంటూ ఉంటాయి. ఆ పేషెంట్కి లేదా ఆ పర్టికులర్ ఓల్డ్ పేషెంట్కి కానీ యంగ్ పేషెంట్కి కానీ ఈవెన్ వాళ్ళు డాక్టర్స్తో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఏంటంటే డాక్టర్ ఒపీనియనే తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ చైల్డ్కి ఏమీ లేకపోయినా సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ హార్మ్, అంటే వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకుంటూ చైల్డ్కి ఏదో ప్రాబ్లం ఉంది, లేదా డాక్టర్ పిచ్చివాడు పిచ్చితో ఏదో డయాగ్నోసిస్ చేశాడని మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ డాక్టర్స్ని నమ్మిస్తూ ఉంటారు, నమ్మించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. సో దీన్ని మంచాయిజన్ సిండ్రోమ్ ఆఫ్ ప్రాక్సీ అంటారు. అలాగా వేరియస్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉంటాయి. సో పర్టికులర్గా చైల్డ్ కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు లేదా జీడియాటిక్ పేషెంట్స్ని, మరి ముఖ్యంగా ఫిమేల్ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, 2 హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఇంకా చాలా అబ్జర్వెంట్గా ఉండాలి. సో మీకు నేను ఏదన్నా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు బాలులు రేపటి పౌరులు, వారి మానసిక ఆరోగ్యం మన బాధ్యత.